శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 25, 2026. శివ భగవానువాచ. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, తండ్రి దూరదేశం నుండి పిల్లలైన మీ కొరకు నూతన రాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మీరిప్పుడు స్వర్గానికి అర్హులుగా అవుతూ ఉన్నారు. ప్రశ్న: ఏ పిల్లలకు శివ బాబాపై స్థిరమైన నిశ్చయం ఉంటుందో వారి గుర్తులేవి? జవాబు: వారు కళ్ళు మూసుకొని బాబా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఏ ఆజ్ఞ లభిస్తే అది చేస్తారు. ఇందులో నష్టపోతామేమో అనే ఆలోచన కూడా వారికి రాదు. ఎందుకంటే ఇటువంటి నిశ్చయ బుద్ధిగా ఉన్న పిల్లల బాధ్యత తండ్రిది. వారికి నిశ్చయం యొక్క బలం లభిస్తుంది. స్థితి అచలంగా స్థిరంగా ఉంటుంది. పాట: మీరే మా తల్లి, మీరే మా తండ్రి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: సేవలో ఎముకలు కూడా ఇవ్వాలి. ఏ విషయంలోనూ సంశయపడరాదు. సేవ చేసి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, దుఃఖమునివ్వరాదు. సెకండ్ పాయింట్: నిశ్చయ బలంతో మీ స్థితిని స్థిరంగా చేసుకోవాలి. శ్రీమతంలో కళ్యాణం ఇమిడి ఉంది. ఎందుకంటే బాధ్యత తండ్రిది. అందువలన మీరు చింత చేయరాదు. వరదానము: యోగయుక్త స్థితి ద్వారా సూక్ష్మ మరియు కఠినమైన బంధనాలను దాటుకునే బంధనముక్త భవ. వివరణ: యోగయుక్త స్థితికి గుర్తు బంధనముక్తం. యోగయుక్తంగా అవ్వడంలో అన్నింటికంటే పెద్ద అంతిమ బంధనం ఒకటవది స్వయాన్ని తెలివిగల వారిగా భావించి శ్రీమతాన్ని తమ బుద్ధి యొక్క అద్భుతంగా భావించడం, అనగా శ్రీమతంలో తమ బుద్ధిని మిక్స్ చేయడం. దానిని బుద్ధి యొక్క అభిమానము అని అంటారు. రెండవది, ఎవరైనా ఏదైనా బలహీనత ఉందని సూచించినప్పుడు లేక నిందించినప్పుడు ఆ సమయంలో కొద్దిగానైనా వ్యర్థ సంకల్పం నడిచినా అది కూడా బంధనమే. ఎప్పుడైతే ఈ బంధనాలను దాటుకుని ఓటమి గెలుపు నిందా స్థుతిలో సమాన స్థితిని తయారు చేసుకుంటారో అప్పుడు సంపూర్ణ బంధనముక్తులని అంటారు. స్లోగన్: ముందు ఆలోచించి తర్వాత చేయడమే జ్ఞానయుక్త ఆత్మల గుణము. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి.